ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగాలని, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా జీవించాలని, దేవుని ఎరగని వారు నిజమైన దేవుని తెలుసుకొని ఆరాధించాలని, మార్పు చెందాలనే ఉద్దేశ్యంతో మీ అందరికీ వాక్యమును ప్రకటించుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 28వ వచనం. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిలో స్థిరపరచబడును. ఆమెన్, హల్లెలూయా. దావీదు మహారాజు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. దేవుని భక్తులు నిత్యము ఆయనను స్తుతించి ఆరాధించి దేవుని వాక్యము ప్రకటించు సేవకుల కుమారులు దేవుని వాక్యము ద్వారా స్థిరముగా నిలిచియుందురు. వీరి కుమారులను నీ సన్నిధిని స్థిరపరచబడి బలపరచబడుదురు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి అప్పగించిన పని సువార్త ప్రకటన చేయుట. సర్వజనులకు సువార్త ప్రకటన చేయవలసిన బాధ్యత దేవుడు మనకు అప్పగించి ఉన్నారు. అదే విధముగా సేవకుల కుమారులు దేవుని సువార్త ప్రకటన చేయుట విషయంలో స్థిరపరచబడుదురు. అదే విధముగా వారి కుమారులను సువార్త ప్రకటన విషయంలో స్థిరపరచబడుదురు. ఇంత గొప్ప భాగ్యమును అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. సువార్తికునికి సువార్త ప్రకటించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని సువార్తను అందించుట ఎంతో దీవెన, ఆశీర్వాదకరం. కావున ప్రియ సహోదర సహోదరి, సువార్తను ప్రకటించే విషయంలో ఏమాత్రము సిగ్గుపడనక్కరలేదు. ఇది దేవుడు మనకు అప్పగించిన గొప్ప భాగ్యము. ఆ దేవాది దేవుడు ఆయన సేవకుల పట్ల, వారి పిల్లల పట్ల, వారి పిల్లల తరము వరకు ఆ దేవాది దేవుని మెండైన దీవెన, ఆశీర్వాదము మెండుగా ఉంటాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక మిమ్మల్ని ఆరాధించక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కృప దయచేయండి. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. సహోదరి అనురాధ గారికి ఉన్న చెస్ట్ క్యాన్సర్ నుండి విడుదల కలుగునుగాక. అనురాధ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మీ ప్రియబిడ్డ ప్రార్థన అవసరత కోరినారు తండ్రి. వారికి ఉన్న చెస్ట్ క్యాన్సర్ యేసు నామములో లయమైపోవునుగాక. మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ఆ క్యాన్సర్ కణము శరీరంలో నుండి దూరముగా పారిపోవునుగాక. స్వస్థత దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, శారీరక బలహీనతలన్నిటి నుండి విడుదల దయచేయండి. మీ యొక్క సాక్షిగా అనురాధ గారిని నిలబెట్టుకొనండి. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగించండి. స్వస్థత దయచేయండి. మీ నామమునకు మహిమకరంగా జీవించులాగున మీ కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.